ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే మాధవి రెడ్డి గారు. నమస్తే అండి. మాధవి రెడ్డి గారు, వెల్కమ్ టు మార్కెట్ వీకెండ్ అవుట్లుక్. ఒక్కసారి శుక్రవారం నవంబర్ 1వ తారీఖు ఈవినింగ్ జరిగినటువంటి ముహూర్త ట్రేడింగ్ సెషన్ ఒకసారి మాట్లాడుకుందాము. మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది అనేది. సెన్సెక్స్ ఏమో 335 పాయింట్లు లాభపడి 79,724 వద్ద క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ ఏమో 99 పాయింట్లు లాభపడి 24,304 వద్ద క్లోజ్ అయింది. సో శుక్రవారం రోజు నవంబర్ 1వ తారీఖున ముహూర్త ట్రేడింగ్ సందర్భంగా జరిగిన మార్కెట్ క్లోజింగ్ ఇది. సో ఒక్కసారి మార్కెట్ ఓవరాల్ మార్కెట్ మనం చూసుకుంటేనండి, అసలు అక్టోబర్ ఇప్పుడు మనకు క్లోజ్ అయిపోయింది కదా. సో అక్టోబర్ హ్యాస్ బికమ్ ద వర్స్ట్ మంత్ అండి. అంటే 2020 తర్వాత, మార్చ్ 2020 తర్వాత ఇంత వర్స్ట్ మంత్ అయితే మనకి అక్టోబర్ లోనే ఆల్మోస్ట్ నిఫ్టీ 6.6% వరకు 6.2% వరకు నిఫ్టీ అనేది ఫాలో అయిందండి. సో ఇదే ఇంకా హిస్టారిక్ గా మనం అంటే వర్స్ట్ చూసుకోండి అంటే ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అండి. ఇలా అంటే అక్టోబర్ లో మనకి 2024 అక్టోబర్ లో జరిగినంత ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఏ మంత్ లోనే జరగలేదు. సో ఇప్పటికీ అంటే 1 lakh పైనే అండి, 1 lakh crores పైనే మనకి అక్టోబర్ లో ఎఫ్ఐఎస్ అంటే 1.2 crore అనేది మనకి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అనేది జరిగింది. ఇప్పటికీ ఆగట్లేదండి. అంటే మనం లాస్ట్ డేటా నేను 4 days నుంచి చూస్తున్నాను. 23rd అక్టోబర్ లో అయితే 5,600, 24th అక్టోబర్ 5,000 crores, అలానే 28th అక్టోబర్ 3,000 crores, అలానే 31st రోజు కూడా 5,800 crores ఎఫ్ఐఐస్ అయితే ఎవ్రీ డే రోజు అండి 5,000 కోట్లు దాదాపుగా అమ్ముతూనే ఉన్నారండి. ఎఫ్ఐఎస్ సెల్లింగ్ 1 lakh crore దాటిపోయినా ఇంకా ఆగట్లేదు. అంటే ఇట్ ఈస్ గివింగ్ లాట్ ఆఫ్ లైక్ స్ట్రెస్, సెల్లింగ్ ప్రెషర్ అయితే మార్కెట్ మీద నుంచి అయితే ఇంకా పోలేదండి. దట్ ఈస్ వన్ రీజన్ మనకి బాగా మార్కెట్స్ ని ఈ నెగిటివ్ వైపు గానీ లేకపోతే ఈ ఫాల్ మీద గానీ మనకి ఇంత ఇంపాక్ట్ చూపించడానికి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ అయితే మేజర్ రీజన్ అండి. మార్కెట్ లో మరొక పెద్ద ఈవెంట్ కూడా చూడబోతున్నాం, అమెరికా అధ్యక్ష ఎన్నికలు. మరి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రభావం, ఆ ఒత్తిడి అనేది మన మార్కెట్లకి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? డెఫినెట్లీ అంటే దిస్ ఈజ్ గ్లోబల్ ఈవెంట్ అని చెప్పొచ్చండి. మన మార్కెట్సే కాదు, మొత్తం ఎంటైర్ గ్లోబ్ అంటే అన్ని ఎకానమీస్ కూడా చాలా కీన్ గా అబ్జర్వ్ చేస్తున్నాయండి. ఎందుకంటే మళ్ళీ టైట్ గా ఉంది. అంటే వాళ్ళిద్దరి మధ్య ఏదైతే స్లైట్ డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పుడైతే డెమోక్రటిక్స్ కి రిపబ్లికన్స్ కి పెద్ద ఎవరు గెలుస్తారో కూడా తెలియట్లేదు. అంత చాలా టఫ్ గా ఎలక్షన్స్ అవుతున్నాయండి. సో ఎవ్రీ వన్ ఈస్ కీన్లీ అబ్జర్వింగ్. ఎందుకంటే యుఎస్ హాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ ఎకానమీ కాబట్టి అక్కడ జరుగుతున్న ప్రతిదీ మనకి ఇంపాక్ట్ అవుతుందండి ఇండియన్ మార్కెట్స్ మీద, మన ఇండియన్ ఎకానమీ మీద. నాట్ ఓన్లీ మార్కెట్స్ అండి, మన ఎకానమీ మీద కూడా ఈ యుఎస్ ఈ రిజల్ట్ ఏదైతే వస్తుందో దాని ఇంపాక్ట్ అయితే ఉంటుందండి. ఎందుకంటే ఇప్పుడు బైడెన్ వచ్చిన తర్వాత మన మార్కెట్స్ చాలా వరకు పెరిగాయి. ఎందుకంటే వాళ్ళంతా కూడా కొంచెం స్టిమ్యులస్ ప్యాకేజెస్ ఇవ్వడం కానీ, ఎకానమీలో ఇలా దాన్ని ముందుకు తీసుకెళ్లడం కానీ, ఈ ఎప్పుడైతే ఈ డెమోక్రటిక్స్ వచ్చారో కొంచెం వాళ్ళు ఎట్లా ఉంటుందంటే అమెరికా ఫస్ట్ అనే కాన్సెప్ట్ తో వస్తారు. ముందు అమెరికా ఫస్ట్, ఈక్వేషన్స్ ఎక్కువ ఉంటాయి, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత వాళ్ళు H1B వీసాస్ చాలా వరకు కొంచెం అక్కడ కొంచెం ప్రెషర్ రావడము, ఇలా మనకేంటంటే వీళ్ళకి చాలా డిఫరెన్స్ అండి. ఎప్పుడైతే ఈ అడ్మినిస్ట్రేషన్ కాన్సిక్వెన్సెస్ అనేది అందరి మీద పడుతుందండి. అక్కడ ఉన్న వాళ్ళు, అక్కడ ఉన్న ఇండియన్స్ మీద కానీ, మన ఎకానమీ మీద కానీ, మన స్టాక్ మార్కెట్ మీద కానీ, ఈ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ చేంజ్ అనేది జరుగుతూ ఉంటుంది. అసలు వీళ్ళే గానీ వచ్చినట్లయితే, కమలా హ్యారిస్ వచ్చినట్లయితే మాక్సిమం వాళ్ళు ఇంతవరకు కంటిన్యూ చేసినవి అవుతాయండి, కొత్తగా ఏమీ రావు. ఇప్పటి వరకు వాళ్ళు ఏవైతే పాలసీస్ కంటిన్యూ చేశారో అవే కంటిన్యూ అవుతాయి. బట్ ఎప్పుడైతే ట్రంప్ రిపబ్లిక్ నుంచి వచ్చారో, బట్ డెఫినెట్లీ వీ కెన్ సీ సమ్ చేంజ్. ఎందుకంటే వాళ్ళ పాలసీనే డిఫరెంట్ గా ఉంటుంది, ట్రేడ్ పాలసీస్ అవన్నీ కూడా. సో అన్ని రకాలుగా అంటే ఎఫ్డిఐస్ ఫ్లోస్ మనకి మాక్సిమం యుఎస్ నుంచి వస్తున్నాయి కాబట్టి, సో ఎఫ్డిఐ ఫ్లో ఎలా ఉంటుంది, డిఫెన్స్, ఫార్మా, తర్వాత జాబ్స్, ఎడ్యుకేషన్, అన్ని రకాలుగా మనము యుఎస్ ఎకానమీ అంటే అక్కడ జరిగే వాళ్ళ పాలసీస్ మీద మన ఇంపాక్ట్ అయితే చాలా ఉండబోతుంది. సో ఎవ్రీవన్ ఈజ్ కీన్లీ అబ్జర్వింగ్. డెఫినెట్లీ ఏంటంటే షార్ట్ జర్క్స్ అయితే మార్కెట్ కి మేబీ రావచ్చు, బట్ ఇట్ ఈస్ నాట్ లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ వచ్చేటప్పటికి మార్కెట్స్ అన్ని కూడా ఇలాంటివన్నీ కూడా స్టెబిలైజ్ అయిపోతాయి. బట్ ఈ షార్ట్ టర్మ్ లో వచ్చే జర్క్స్ కి అయితే మాత్రం మనం ప్రిపేర్డ్ గా ఉండాలండి. అక్కడ ఎలాంటి ప్రభుత్వం వచ్చినా, ఎలాంటి ప్రెసిడెంట్ వచ్చినా సరే మన మార్కెట్స్ అయితే కొంచెం ఇంపాక్ట్ అయితే అవుతాయి. సో దాంతో పాటు మన దగ్గర కూడా ఈ ఎఫ్ఐఎస్ సెల్లింగ్, యుఎస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అన్సర్టనిటీ, దీంతో పాటు మన Q2 మ్యూటెడ్ రిజల్ట్స్ కూడా ఉన్నాయండి. మన కార్పొరేట్ రిజల్ట్స్ కూడా అంత
పాజిటివ్ గా ఏమీ అనిపించట్లేదు. అంటే ఏంటంటే ఎక్కువ గ్రోత్ కనిపించట్లేదు, మ్యూటెడ్ గా ఉన్నాయండి చాలా వరకు. మాక్సిమం వచ్చిన రిజల్ట్స్ అన్ని కూడా మ్యూటెడ్ గా ఉన్నాయి. బట్ కొన్ని స్టాక్స్ అయితే మనం చెప్పుకోవచ్చు అండి. సో ఎవరైనా ఈ టైంలో కూడా కొన్ని స్టాక్స్ ఏమైనా మంచి రిజల్ట్స్ వచ్చినవి కొన్ని ఇన్వెస్ట్ చేసుకోవాలనుకుంటే ఇండియన్ హోటల్స్, జ్యోతి ల్యాబ్స్, కోల్ ఇండియా, పర్సిస్టెంట్ సిస్టమ్స్, ఏషియన్ పెయింట్స్, కేపీఐటీ టెక్నాలజీ, ఎన్సీసీ, బిఈఎంఎల్, ఎస్బీఐ, రిలయన్స్, తర్వాత మనకి టాటా మోటార్స్, ఐసిఐసిఎల్ లోంబార్డ్, సిడిఎస్ఎల్, ఎన్టీపీసీ, కిమ్స్ హాస్పిటల్స్, సెన్కో గోల్డ్, ఇలాంటి కొన్ని స్టాక్స్ ఇప్పటికీ కొంచెం మంచి ప్రైజెస్ లో అవైలబుల్ గా ఉన్నాయండి విత్ గుడ్ బ్యాకప్. సో ఇలాంటివి కావాలి అనుకుంటే వాళ్ళు ఎంట్రీ తీసుకోవచ్చు. బట్ నీడ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ విత్ దిస్ Q2 మ్యూటెడ్ రిజల్ట్స్ గానీ, యుఎస్ అన్సర్టనిటీస్ గానీ. సో మనకి సపోర్ట్ లెవెల్స్ అయితే ఆల్మోస్ట్ 24,400 దగ్గర బాగా స్ట్రగుల్ అవుతుందండి మార్కెట్, 24,400 దగ్గర. సో నెక్స్ట్ మనకి 24,250, తర్వాత 24,000 ఈజ్ బీయింగ్ ఎ వెరీ గుడ్ సపోర్ట్. అది కూడా బ్రేక్ చేస్తే మనకి 23,800. బట్ మనకి రెసిస్టెన్స్ లెవెల్స్ అయితే 24,600 ఆ లెవెల్లో అయితే రెసిస్టెన్స్ ఉన్నాయి. సో మార్కెట్ అయితే ఇలా క్లోజ్ గా కొంచెం అబ్జర్వ్ చేయాలంటే దేర్ ఆర్ మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ ఇన్ మార్కెట్. నెక్స్ట్ నవంబర్ అంతా కూడా మార్కెట్ కి అయితే చాలా చాలా ఇన్ఫర్మేషన్ బేస్డ్ వాల్టిలిటీ అయితే తప్పకుండా ఉంటుందండి. అండ్ మాధవి రెడ్డి గారు, మొన్న అక్టోబర్ 29వ తారీఖున ఒక చిన్న పెన్నీ స్టాక్ దలాల్ స్ట్రీట్ ని షేక్ చేసింది. మొన్నటి జూన్ వరకు కూడా ₹3.53 ఉన్న ఆ స్టాక్ ఒక్కసారిగా మొన్న అక్టోబర్ 29వ తారీఖున ఆల్మోస్ట్ ఒక 2,36,000 వచ్చేసింది. అదే ఎల్సిడ్ ఇన్వెస్ట్మెంట్స్. ఏం జరిగింది అసలు ఆ స్టాక్ ఇంత భారీగా పెరగడానికి, ఎంత పెద్ద ఎత్తున పుంజుకోవడానికి? సో అసలు వాళ్ళ బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో బిజినెస్ అండి వాళ్ళు. అంటే వాళ్ళకి వచ్చే రెగ్యులర్ ఇన్కమ్ అంతా ఏంటంటే ఇంట్రెస్ట్లు, వాళ్ళు ఎక్కడైతే ఇన్వెస్ట్ చేశారో వాటి మీద వచ్చే డివిడెండ్స్, దిస్ ఈస్ ద మేజర్ ఇన్కమ్. అదేంటంటే ఎక్కువగా రిఫ్లెక్ట్ అవ్వలేదు స్టాక్ లో, అంటే ఫేర్ ప్రైస్ లోని వీళ్ళకి వచ్చే ఇవన్నీ కూడా తీసుకోలేదు. ఒకసారిగా ఎప్పుడైతే వాల్యూషన్ చేశారో, సో రియలిస్ట్ ఎప్పుడైతే జరిగిందో ఒకసారి వాల్యూషన్ చేయగానే ఆ ప్రైస్ అనేది మనకి కనిపించిందండి. సో ఇది జస్ట్ 4 months లోనే జరగడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు 4 months బిఫోర్ ఇలా ఉంది, ఇప్పుడేమో 4 months తర్వాత ఆల్మోస్ట్ 7 lakh% రిటర్న్ అనేది అసలు రకరకాలుగా మనకి మార్కెట్ లో కనిపిస్తుందండి. ₹1,00,000 పెడితే ఈ పాటికి 700 కోట్లు అవ్వచ్చు, 600 కోట్లు అవ్వచ్చు. ఇలాంటి బట్ మార్కెట్స్ లో ఇవన్నీ కూడా అవైలబుల్, ఎక్కువగా ప్రమోటర్స్ దగ్గర ఈ షేర్స్ అన్ని ఉన్నాయి. సో దీస్ ఆర్ ఆల్ అంటే ఇప్పటి వరకు వన్ ఆఫ్ ది కాస్ట్లీయెస్ట్ స్టాక్ అంటే ఎంఆర్ఎఫ్ అని చెప్పుకునే వాళ్ళ దాన్ని బీట్ చేసేసింది. ప్రస్తుతానికి ఇప్పుడు 1,22,000 ఇప్పుడు దాన్ని బీట్ చేసేసింది. సో దిస్ ఈజ్ న్యూస్ ఈజ్ హ్యాపెనింగ్ అండి. ఇలాంటివన్నీ కొంచెం అంటే సడన్ గా ఇది జరుగుతూ ఉంది. అంటే ఒకసారి డీలిస్ట్ అయింది, మళ్ళీ కూడా ఇది రీలిస్ట్ అయింది. దాని ఫేర్ వాల్యూ కనుక్కునేటప్పుడు ఇది మనకి బయటకు వచ్చింది. బట్ దిస్ ఈజ్ ఇట్స్ స్టాక్ మార్కెట్, ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ అన్నట్టుగా ఇది ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో నెక్స్ట్ ఈవెంట్ మనం చూసుకుంటే నెక్స్ట్ వీక్ లో మనకి ఐపీఓస్ ఉన్నాయండి. సో నవంబర్ 6th నుంచి 8th వరకు స్విగ్గీ ఐపీఓ ఫర్ ద ప్రైజ్ 390 పర్ షేర్ కి ఒక మనకి ఆ స్విగ్గీ ఐపీఓ ఉందండి. సో ఈ స్విగ్గీ ఐపీఓ వస్తుందంటే దానికి రిలేటెడ్ అయిన జొమాటో ఇవి కూడా కొంచెం ఎక్కువగా కొంచెం అంటే లైమ్ లైట్ లోకి వస్తూ ఉంటాయి, దాని రిలేటెడ్ స్టాక్స్ కూడా. సో జొమాటోని కూడా మీరు వాచ్ చేస్తూ ఉండొచ్చు, అది కూడా గ్రోత్ అనేది కనిపిస్తుంది ఎప్పుడైతే ఇలాంటి వాటి రిలేటెడ్ స్టాక్స్ ఐపీఓకి వచ్చాయో. అలానే ఏసీఎంఈ సోలార్ అనేది 6th to 8th నవంబర్ వరకు ఒకటి ఉంది. అలానే సిజిలిటీ ఇండియా కూడా 5th to 7th నవంబర్ కి మీకు ఈ 3 ఐపీఓస్ నెక్స్ట్ వీక్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి. సో మాధవి రెడ్డి గారు, ఇప్పుడు నెక్స్ట్ వీక్ యుఎస్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, సో మంగళవారం నవంబర్ 5వ తారీఖు ఎలక్షన్ ఉంది కాబట్టి, సో మనం 4వ తేదీ సోమవారం నుంచి మార్కెట్లను ఎలా అబ్జర్వ్ చేయాలి అంటారు, ఎస్పెషల్లీ ఆ వీక్ అంతా కూడా? సో ఆల్రెడీ మార్కెట్ లో ఎలా కనిపిస్తుందంటే అంటే అంటే వెళ్ళడం లేదండి మార్కెట్స్ లో. ఇన్వెస్టర్స్ ఏంటంటే వెయిట్ అండ్ వాచ్, ఇంకా ఏదైనా కరెక్షన్ వస్తే అప్పుడు ఎంటర్ అవుదాము, అప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అన్నట్టుగా ఉంది. ఆల్మోస్ట్ అంటే ఈ మాత్రమైన మార్కెట్స్ అంటే 1 lakh crore సెల్లింగ్ జరిగిన ఎఫ్ఐఐస్ మనీ తీసేసుకున్న మన రీటైల్ ఇన్వెస్టర్స్, మన డిఐఐస్ సపోర్ట్ చేయడంతో 90,000 crores సపోర్ట్ చేయడంతో మన మార్కెట్స్ ఆగేయండి. సో ఇదే సపోర్ట్ ఏమైనా మనకి వస్తుందా లేదు అంటే తగ్గుతుందనే దాని మీద మనకి ఆధారపడి ఉంటుందండి. ఇంతవరకు అయితే మనకి రీటైలర్ సపోర్ట్ వల్ల మార్కెట్స్ మరీ అంత క్రాష్ అవ్వకుండా, అంటే 1 lakh crore సెల్లింగ్ జరిగిన మార్కెట్స్ ఈ విధంగా ఉన్నాయి అంటే మన సపోర్ట్ అనేదండి. సో దాని మీద మనకి ఈ ఇన్వెస్టర్స్ ఏ విధంగా అంటే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే బాగా జరుగుతుంది ఏంటంటే
ప్రైమరీ మార్కెట్ కి మనీ అంతా వెళ్ళిపోతుందండి. ఒక ఐపీఓ తర్వాత ఒకటి పెద్ద పెద్ద ఐపీఓస్, అంటే లాస్ట్ టైం 10,000 crore ఐపీఓ మనకి ఆల్మోస్ట్ హీరో, తర్వాత వాళ్ళు హోండా వాళ్ళు వచ్చారు, తర్వాత ఇప్పుడు మన స్విగ్గీ వస్తుంది. సో ఎవ్రీ వీక్ ఏదో ఒక పెద్ద ఐపీఓ రావడం, దాంతో పాటు 3-4 ఐపీఓస్ వస్తూ ఉంటే లిక్విడిటీ అంతా, అంటే మనీ అంతా కూడా ఈ ప్రైమరీ మార్కెట్ కి ఎక్కువగా వెళ్ళిపోతుందండి. మన సెకండరీ మార్కెట్ లో కొంచెం లిక్విడిటీ అనేది, కొంచెం అట్రాక్షన్ అనేది, కొంచెం ఈ మనీ అనేది ఇక్కడ తగ్గిపోతుంది. దానివల్ల కూడా మార్కెట్స్ ఈ విధంగా కొంచెం ఈ లాక్ అయిపోయినట్టుగా, ఈ ప్రైజెస్ దగ్గర కన్సాలిడేట్ అయిపోయినట్టుగా మనకు కనిపిస్తున్నాయండి. సో లెట్స్ వెయిట్ అండ్ వాచ్. కొంచెం పాజిటివ్ గా ఏమైనా ఉంటుంది, బట్ వీ హ్యావ్ టు బి ప్రిపేర్ ఫర్ ద వాల్టిలిటీ అండి. వాల్టిలిటీ అయితే చాలా హైగా ఉంది. సో 23,800, 24,000 అనుకుంటున్నాము. సో సపోర్ట్ లెవెల్ మైట్ కమ్ ఫ్రమ్ దిస్, బట్ రెసిస్టెన్స్ లెవెల్స్ మనం చూసుకుంటే 24,600. థ్యాంక్ యూ సో మచ్ మాధవి రెడ్డి గారు.